హలో మామ! ఇప్పుడైతే నేను బ్రౌనీ తిందామని వచ్చాను. చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడైతే బ్రౌనీ తినబోతున్నానో, అది ఎక్కడో కాదండి మన తాడపత్రిలో ఉన్న మార్కెట్ యార్డ్ పక్కల సందులో ఉన్న కేఎఫ్‌సీకి అయితే వచ్చేసాను. ఇక్కడికొస్తాను లోపల యాంబియన్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ పేపర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అది కూడా ఫుడ్‌కి సంబంధించినటివి అంటే ఫుడ్‌కు సంబంధించినటివి పెట్టారు. అలాగే కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్ పాట్స్ అయితే చూసాను. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. యాంబియన్స్‌లో ఇదొక మెయిన్ అట్రాక్షన్ లాగా ఏర్పడింది. తర్వాత ఇప్పుడొచ్చేసి మనము ఇప్పుడు ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకోకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఆర్డర్ చేశాము. ఇది కూడా చానా స్పైసీగా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత తిన్నాను కాబట్టి నాకు ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్స్ ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పట్టింది. మా ఫ్రెండ్ అయితే చాలా చాలా లొట్టలేసుకుంటా తిన్నాడు. తర్వాత నా ఫేవరెట్ డిష్ అయిన బ్రౌనీని అయితే ఆర్డర్ చేశాను. అదైతే చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బ్రౌనీ, తర్వాత దాని మీద వెనిల్లా ఐస్ క్రీమ్ ఏసుకొని, అలాగే నట్స్ ఏసుకొని తింటా ఉంటే ఉంది నా సామి రంగా ఒక్కసారిగా ఒక స్పూన్ అలా నోట్లో పెట్టుకున్నానో లేదో పెట్టుకుంటానే నాకైతే నా 10థ్ క్లాస్ మెమరీస్ అని బాంబ్‌లాగా బ్లాస్ట్ అయిపోయినాయి చూడండి. 10థ్ క్లాస్ మెమరీస్ అని ఎందుకన్నానంటే, నా 10థ్ క్లాస్ మెమరీస్‌లో నాకు ఒక బ్రౌనీ కూడా ఉంది కాబట్టి అందుకే వాడాను. అలాగే ఒక గోలీ సోడా అయితే తీసుకున్నాను. అదైతే నా స్వస్థత నా చేతులతో కొడితే అసలు చాంపియన్ లాగా పొంగిందనమాట. నెక్స్ట్ ఏ హోటల్‌కి వెళ్దాం?